హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి. ఈరోజు నా టాపిక్ వచ్చేసి హ్మ్, పిల్లలు లైఫ్‌లో స్ట్రాంగ్‌గా, ధైర్యంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి అనే దాని గురించి చెప్దామనుకుంటున్నానండి. ఆహ్, ఏం లేదండి. పిల్లలు ఈ రోజుల్లో చాలా మెచ్యూర్డ్‌గా ఉంటున్నారు. చాలా అన్ని విషయాల్లోనూ మంచి అవగాహనతో ఉంటున్నారండి. అందుకే పిల్లల్ని మనం మరీ చిన్న పిల్లల్లాగా వాళ్ళకేం తెలీదన్నట్టు మాత్రం పెంచొద్దండి. వాళ్ళకన్నీ తెలియాలండి. మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ వాళ్ళకి కూడా అర్థం కావాలి. ప్రతి విషయం వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా మనం ఏవైనా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాం మీకెందుకు పిల్లలొచ్చి ఏంటమ్మా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు మనం వెంటనే ఏమంటామండి మీ చిన్నపిల్లలు మీకేం తెలియదు మీరు వెళ్ళి ఆడుకోండి అంటాం. కానీ అలా అనొద్దండి. వాళ్ళతో ప్రతి విషయం షేర్ చేసుకోండి. వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాలి. వాళ్ళకి ప్రతి విషయంలోనూ షేరింగ్ ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళేమి అంత తెలియని పిల్లలైతే కాదు. మన వయసులో అయితే మనకి ఆ వయసులో చిన్న వయసులో మనకంత మెచ్యూరిటీ ఉండేది కాదండి. కానీ ఇప్పుడు కాలం పిల్లలకి చాలా మెచ్యూర్డ్‌గా ఉంటున్నారండి. ప్రతి విషయం వాళ్ళు కూడా మంచిగా ఆలోచిస్తున్నారు. అందుకని పిల్లల్ని వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌కి, వాళ్ళకున్న ఇదికి మనం ఒక వేలో వాళ్ళని తీసుకెళ్ళగలిగితే మాత్రం వాళ్ళు చాలా మంచిగా తయారవుతారండి. మెయిన్ ఏంటంటే పిల్లలకి ప్రతి విషయం ఎందుకు తెలియాలి అంటున్నానంటే, నేను ప్రాక్టికల్‌గా అనుభవిస్తేనే నేను మాట్లాడాలనుకుంటానండి. డైరెక్ట్‌గా ఏదో వీడియో చేస్తున్నాం గదా! మాట్లాడదామని అయితే మాత్రం కాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న పడిన కష్టాలు అన్నీ మేము చూసామండి. వాళ్ళెంత కష్టపడి మమ్మల్ని చదివించారు. మేమెట్లా ఈరోజు వాళ్ళ కష్టాలు, వాళ్ళు పడిన బాధలు చూసి ఈరోజు మాకు వచ్చిన కష్టం గూడా మాకు అదే ధైర్యాన్నిస్తదండి. అమ్మా, నాన్నే అంత కష్టపడ్డారు గదా! మేమెందుకు ఈ కష్టాన్ని ఎదుర్కోలేము అన్న ధైర్యం మాకుంది కాబట్టే నేను చిన్నప్పటి నుంచి అలా చూసాను గాబట్టే నేను ఇదితోటి ప్రాక్టికల్‌గా నేనలా చూసాను కాబట్టే నేను ఈరోజు మీకు వీడియో చేయాలని అనుకుంటున్నానండి పిల్లల గురించి. ఎందుకంటే పిల్లల విషయంలో వాళ్ళ విషయంలో మనం ఎంత ఇదిగా మనం ఉండగలిగితే, వాళ్ళు అంత మెచ్యూర్డ్‌గా తయారవుతారు. ఇంకా స్ట్రాంగ్‌గా తయారవుతారండి. ప్రతి విషయం వాళ్ళతో షేర్ జేసుకోవాలి. ప్రతీదీ వాళ్ళతో మనీ మేటర్ గాని, ఇంట్లో ఏ ఇబ్బందులున్నా, ఏ విషయమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా వాళ్ళతో మాట్లాడాలండి. మాట్లాడితేనే వాళ్ళకి కూడా ప్రతీదీ అర్థమవుతుంది. అలానే మనం చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంత బాధలు పడి మనం ఈ స్థాయికొచ్చాము అన్న విషయం వాళ్ళకి ప్రతీదీ ఎప్పుడూ చెప్తూ ఉండాలండి. వాళ్ళకి కూడా తెలుస్తా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకలా తెలిస్తేనే రేపన్న రోజు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఏ కష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా అప్పుడు వాళ్ళకనిపిస్తుంది. అమ్మా, నాన్న కూడా ఇంత కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఈ బాధను ఎదుర్కొని ఇంతవరకు నిలబడగలిగారు. అలాంటప్పుడు మనమెంత అన్న ఒక ధైర్యమైతే వాళ్ళకొస్తుందండి. అందుకనే పిల్లలతో మాత్రం ప్రతి విషయం షేర్ చేయండి. ఒక్కొక్కసారి మనం పరిష్కరించుకోలేని సమస్య గూడా వాళ్ళు సజెషన్ ఇచ్చే పొజిషన్‌లో పిల్లలున్నారండి ఈ రోజుల్లో. అందుకనే పిల్లల్ని మనం ఎంత ఇదిగా మనం పెంచగలిగితే వాళ్ళంత స్ట్రాంగ్‌గా తయారవుతారండి. ఏదైనా అంతేనండి. వాళ్ళకొక ఒక మంచి క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి కాబట్టి, వాళ్ళలో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, వాటిని మనం వృద్ధి చేయాలంటే ఏం లేదండి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక మట్టి కుండలు చేసే ఒక కుమ్మరి ఎట్లా తన మట్టి కుండని ఎలా తయారు చేస్తాడండి? మట్టిని చక్రం మీద పెడతాడు. మట్టి ముద్ద పెట్టి, దానిని ఎలా మౌల్డ్ చేసుకుంటూ, దాన్ని ఒక మంచి అందమైన మట్టి కుండలా ఎలా తన అనుకున్న రకంగా షేప్ ఎలా ఆ మట్టి కుండకి తీసుకొని వస్తాడో, ఆ మట్టి కుండ ఎంత అందంగా తన 2 చేతుల మధ్యలో ఉండి, ఎంత అందంగా అది దాని రూపాన్ని రూపుదిద్దుకుంటుందో, ఆ మట్టి కుండ రూపుదిద్దుకోవాలంటే, ఈ ఈ కుమ్మరి చేతిలోనే ఉంటుంది గదండీ! అట్లనే గనక ఆ మట్టి ముద్దని తీసుకెళ్ళి ఆ చక్రం మీద వదిలేసి, తన చేతులు పెట్టుకొని వదిలేస్తే, ఆ మట్టి ముద్ద ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా ఎట్లా అయిపోతుందో, పిల్లల లైఫ్ కూడా అంతేనండి. మనము వాళ్ళని గనక వాళ్ళకున్న ఒక మెచ్యూరిటీ లెవెల్స్ గానీ, వాళ్ళకున్న ఆలోచన శక్తికి మనం ఇంకా పదును పెట్టి, వాళ్ళని ఇంకా మంచిగా మన తల్లిదండ్రులుగా మన 2 చేతులతో వాళ్ళని చక్కగా మంచిగా వాళ్ళని గనక మౌల్డ్ చేయగలిగితే, వాళ్ళు చాలా మంచి అభివృద్ధిలోకొస్తారండి. పిల్లలు చెప్తున్నాను గదండీ! నేనెప్పుడూ అంటాను పిల్లలు మొక్కల్లాంటి వాళ్ళు. మనం మొక్కల్ని ఏ రకంగా అయితే ఒక విధి విధానాలను పెంచగలుగుతామో పిల్లలు గూడా అలాగే పెరుగుతారండి. కాబట్టి పిల్లలతో ప్రతి విషయం షేర్ చేసుకోండి. వాళ్ళకి ప్రతి విషయంలో షేరింగ్ ఇవ్వండి. అన్ని విషయాలు మాట్లాడండి వాళ్ళతోటి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే తల్లి, తండ్రి గురించి చెప్తా ఉండాలండి.
నాన్న ఎంత కష్టపడుతున్నారో అంతా మీకోసమే కదా! ఎంతో పొద్దుటే వెళ్తారు, సాయంత్రం వస్తారు. అంత కష్టపడి వస్తారు. ఏమి ఎక్కడ బయట కూడా ఖర్చు పెట్టుకోకుండా, ఆయన కోసం కూడా ఆయన కొనుక్కోకుండా మీకోసం అన్నీ కొనిస్తారు. ప్రతి పండక్కి మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు అని నాన్న గురించి అమ్మ చెప్తా ఉండాలండి. అమ్మ గురించి కూడా నాన్న చెప్తా ఉండాలండి. అమ్మ మీకోసం ఎంత పొద్దున్నే లేసి ఎంత కష్టపడుతుంది. మీకోసమే కదా ఇవన్నీ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడింది. ఇప్పుడు మీరు బావుండాలనే కదా ఇంత కష్టపడి, ఇంత ఓపికగా అన్నీ మీకు చేసి పెడుతుంది అని అమ్మ గురించి నాన్న, నాన్న గురించి అమ్మ కూడా పిల్లలకి చెప్తా ఉండాలండి. ప్రతి విషయం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని మనం పెంచగలిగితే అండి వాళ్ళు చాలా మంచిగా పెరుగుతారండి. పిల్లలు ఈ సమాజానికి మనం ఒక వజ్రాల్లాంటి ఒక సమాజాన్ని మనం ఈ సమాజానికి ఒక వజ్రం లాంటి పిల్లల్ని మనం ఇవ్వచ్చండి. అలాంటి ఒక మంచి పౌరుల్ని మనం మన మన చేతిలోనే ఉందండి. ఈ సమాజానికి మంచి పౌరుల్ని, మంచి పిల్లల్ని మనం ఇది చేసి ఇచ్చే శక్తి గానీ, ఇది కానీ తల్లిగా, తండ్రిగా మన చేతిలోనే ఉంది. మెయిన్ తల్లి చేతిలోనే ఎక్కువుందండి. ఎందుకంటే తండ్రి జాబు అనుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి, వాళ్ళకి పిల్లలతో స్పెండ్ చేసే అంత టైం ఉండదు. మనం ఇంట్లో ఉంటాం కాబట్టి, పిల్లలతో ఎక్కువగా టైం మనమే స్పెండ్ చేస్తాం కాబట్టి, వాళ్ళకి మంచి, చెడు అనేది ప్రతీది తెలియాలండి. వాళ్ళకి ప్రతి విషయము కూడా మనం షేర్ చేయాలి. వాళ్ళతో ప్రతి విషయం మనం చెప్తా ఉండాలండి. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు ప్రతీదీ అర్థం చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా మంచిగా పెరుగుతారండి. అలా పెంచే ఒక మంచి తల్లులుగా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.